మోరీల నిండా నీళ్లు పోవడం అట్లాంటివి కూడా రాకుండా చూడండి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎండాకాలం రాబోతుంది, ఎక్కువ తక్కువ పొద్దుగాలు వెళ్ళేసి ఎండలు తిరిగే ప్రయత్నం చేస్తుంటారు పిల్లలు, అట్లాంటివి కూడా అరికట్టండి. పిల్లల్ని నిజంగా మేము వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి మత్తు పదార్థాలకు వాళ్ళు అలవాటు పడుతున్నారనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా మల్కాపురంలో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అప్పుడు ఒక 15 రోజులు స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళకి కావాలంటే వాలీబాల్, టెన్నిస్ అట్లాంటివి కూడా చేసుకుంటూ పిల్లల్ని మనం డైవర్ట్ చేసుకుంటూ స్పోర్ట్స్ గేమ్స్ సైడ్ తిరుగుకుంటూ వాళ్ళ అటువైపు తిప్పుదామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మల్కాపురం చుట్టూ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, వివిధ కంపెనీలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు ఎవరైనా అట్లాంటి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ అర్హతకు సంబంధించి ఉద్యోగాల గురించి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ లో అదేవిధంగా గ్రామంలో ఉన్న వివిధ ఇండస్ట్రీలో వాళ్ళకి జాబ్లు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మొన్న ఒక 2-3 పిల్లలు వచ్చారు, IOCL లో ITI చేసిన వాళ్ళు 2-3 జాయిన్ చేయడం జరిగింది. ఇంకా మహిళలు కూడా ఇండస్ట్రియల్ పార్క్ లో వెళ్తారు. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఏదేమైనా ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మన మల్కాపురాన్ని పరిశుభ్ర మల్కాపురంగా, ఆరోగ్య మల్కాపురంగా, అభివృద్ధి చెందిన మల్కాపురంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ముందుంటామని, దాంట్లో మీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.